ముద్ద పట్టిన చిన్నారి కన్నయ్య, గోపికా మానసచోరుడు, కంస చానుర మర్ధనుడు, గీతాచార్యుడు ఇలా అనేక పాత్రల్లో శ్రీకృష్ణుని రూపం అందరికీ పరిచితమే. అయితే వీటిలో ఏ రూపంలోనూ మీసం మనకు కనిపించదు. నాసగ్రాన మౌక్తికాన్ని తప్ప ముక్కు కింద మీసాన్ని ఊహించుకోలేం. కానీ నల్లనయ్య మీసంతో కనిపించే ఆలయాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం పేరు వినగానే నోరూరించే పూతరేకులు గుర్తుకొస్తాయి. అయితే ఆ ప్రాంతం వారికి కృష్ణుడు అనగానే చటుక్కున గుర్తుకు వచ్చేది మీసాల కృష్ణయ్య. అఖండ గోదావరి రెండు పాయలై వశిష్ఠ, గౌతమి నదులయ్యాయి. ఆ నదులను ఆనుకున్న ప్రధాన కాలువలు, కనుచూపు మేర పచ్చని పంట పొలాలతో ప్రకృతి సోయగాల మధ్య అలరారే పల్లెటూరు పులిదిండి. గౌతమి గోదావరి నది చెంతనే ఉన్న ఆ గ్రామం మధ్యలో మీసాల వేణుగోపాల స్వామి స్వయంభువుగా వెలిసిన ఆలయం ఉంది. స్వామికి మీసాలు ఉండడం ఒక ప్రత్యేకత. ఇది మన భారతదేశంలోనే అతి గొప్పగా చెప్పుకోబడ్డ రెండు పురాతనమైన దేవాలయాలు ఈ యొక్క భారతదేశంలో నిర్మించడం జరిగింది స్వయంభూగా. అదేవిధంగా ఈ యొక్క కోనసీమ అంబేద్కర్ జిల్లా పులిదిండి గ్రామంలో, ఆత్రేయపురం మండలం ఈ యొక్క పులిదిండి గ్రామంలో ఈ యొక్క దేవాలయం ఉండడం చాలా విశిష్టత. అదేవిధంగా ఈ స్వామికి మీసాలుగా వేణుగోపాల స్వామి అవతరించడం మా గ్రామం యొక్క గొప్పతనం. అదేవిధంగా ఈ యొక్క వేణుగోపాల స్వామికి కృష్ణాష్టమి, పాల్గొన శుద్ధ ఏకాదశి నాడు స్వామివారికి పాంచానిక కళ్యాణ మహోత్సవం అనే కార్యక్రమాలు ఈ యొక్క దేవాలయంలో జరగడం చూస్తున్నాం. కావున ఈ యొక్క ముక్కోటి ఏకాదశి, అదేవిధంగా పర్వదినాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క వేణుగోపాల స్వామికి అన్నీ కూడా పూర్వం నుంచి కూడా కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి. సుమారు 400 ఏళ్ల కిందట వెలిసిన పులిదిండి వేణుగోపాల స్వామి నల్లరాతి విగ్రహం విలక్షణంగా ఉంటుంది. కుడి చేతిలో శంఖం, ఎడమ చేతిలో చక్రం ధరించి మీసాలతో శోభాయమానంగా స్వామి దర్శనమిస్తారు. నిండు మనసుతో కొలిస్తే కోరిన కోరికలను తీర్చే దైవంగా భక్తులు మీసాల వేణుగోపాలుణ్ణి ఆరాధిస్తారు. స్వామివారికి ఏటా కళ్యాణం, నిత్య ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి. ఆయనకు మొక్కుకుంటే పెళ్లిళ్లు జరుగుతాయన్న నమ్మకం కూడా ఉంది. 1967లో విడుదలైన సాక్షి సినిమా చిత్రీకరణ ఈ ఆలయంలో జరిగింది. ఈ స్వామి యొక్క విశిష్టత ఏంటి అంటే కనుక వివాహం కాని వారికి వివాహం జరగడం, పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతానం కలగడం ఈ యొక్క స్వామి యొక్క విశిష్టత. ఈ యొక్క స్వామి దగ్గర ఎవరైతే ఈ వివాహం కాని వారు వివాహం కావాలని, పుత్ర సంతానం లేని వారు పుత్ర సంతానం కలగాలని కోరుకుంటారో వారికి ఆ స్వామి వెంటనే దయతెలిచి ఆ యొక్క అనుగ్రహాన్ని వారికి ప్రసాదిస్తూ ఉంటాడు. ప్రముఖ నటులు కృష్ణ, విజయ నిర్మల మీద వివాహ దృశ్యాన్ని తీశారు. ఈ స్వామి దగ్గర పెళ్లి సీన్ నటించారు కాబట్టి మీకు నిజంగా వివాహం జరుగుతుంది అని హాస్య నటుడు రాజబాబు వారితో అన్నారట. ఆ తరువాత కృష్ణ, విజయ నిర్మల దంపతులయ్యారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో విజయ నిర్మల స్వయంగా చెప్పారు. సాక్షితో పాటు బాపు దర్శకత్వంలో రూపొందిన బుద్ధిమంతుడు, ముత్యాల ముగ్గు, తూర్పు వెళ్లే రైలు తదితర చిత్రాల షూటింగ్ ఈ ఆలయంలో జరిగింది. దేవాలయంలో పురాతన నుంచి కూడా మా గ్రామంలో ఉన్న ప్రొడ్యూసర్ అయినటువంటి కనుమూరి వెంకటరామరాజు గారు అనుసరణతో ఈ యొక్క బాపు గారు, వెంకటరమణ గారు కూడా ఈ యొక్క పురాతనమైన దేవాలయాన్ని చూసి ఆనాటి సాక్షి సినిమా, అదేవిధంగా ముత్యాల ముగ్గు, బుద్ధిమంతుడు అనే సినిమాలన్నీ కూడా ఈ యొక్క పులిదిండి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం వద్దే నిర్మించి ఈ యొక్క గ్రామాన్ని అంతటి కూడా ఆ యొక్క దేశం అంతా తెలిసేలాగా చేసినటువంటి ఆ యొక్క బాబు గారు, వెంకటరమణ గారు కూడా ఈ యొక్క వేణుగోపాల స్వామి అనుగ్రహాలతో ఈ యొక్క చిత్రాలన్నీ కూడా నిర్మించారు. అదేవిధంగా మా నాటి సాక్షి సినిమా తీసినటువంటి హీరోగా నటించినటువంటి కృష్ణ గారు, అదేవిధంగా విజయ నిర్మల గారు కూడా ఈ సాక్షి సినిమాలో జరిగినటువంటి ఆ వివాహ శుభకార్యాన్ని మా స్వామి దగ్గర వివరించి మేమిద్దరం కూడా ఈ యొక్క వివాహం జరగాలని చెప్పి ఆనాటి సినీ నటుడటువంటి రాజబాబు గారు వేణుగోపాల స్వామి దగ్గర అనుకోవడం వల్ల అది వెంటనే నెరవేర్చి ఈ యొక్క స్వామి అనుగ్రహం ఏంటో వారికి చూపించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వేణుగోపాల స్వామి అనేది చాలా విశిష్టమైన దేవాలయం. యశోదమ్మ వినవమ్మ, అమ్మ 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 యశోదమ్మ వినవమ్మ, నల్లని రూపం వాడు నీ అల్లరి పిల్లోడమ్మ,
నల్లని రూపం వాడు నీ అల్లరి పిల్లోడమ్మా అమ్మ 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 యశోదమ్మ వినవమ్మ అమ్మ 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 యశోదమ్మ వినవమ్మ పాలు మీగడ వెన్న కడుపారా తిన్నాడమ్మా ఆ పాలు మీగడ వెన్న కడుపారా తిన్నాడమ్మా అత్తయ్యేమో చూసి నన్ను దొంగం చేసిందమ్మా అత్తయ్యేమో చూసి నన్ను దొంగం చేసిందమ్మా అమ్మ 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 యశోదమ్మ వినవమ్మ అమ్మ 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 యశోదమ్మ వినవమ్మ. అది ఆత్రేయపురం మండలం అది. మీసాల గోపాలస్వామి మా ఊరు గుళ్ళోనే ఉందండి. అది పులిదిండి. అది కాబట్టి ఆయనకి ఇప్పుడు గుడి పాతదే అయిపోయి పడగొట్టేసారండి. అది మళ్ళీ కొత్తగా కడుతున్నారండి ఇప్పుడు. దాన్ని మీరు ఏదైనా సాయం చేస్తే కొద్దిగా బాగుంటుందండి. కృష్ణానం అది చాలా బాగా జరిగిద్దండి. అది 5 రోజులు జరిగిద్దండి. మా ఊరు కూడా 5 రోజులు జరిగిద్దండి. అది ఇదండి మాకు బాగుమూళ్ళు మట్టుకి 2 రోజులు బాగుమూళ్ళు ఆయనకి 2 రోజులు గుళ్ళో చేస్తారండి. దాని గురించి అండి చాలా ఫేమస్ ఉంటుందండి. పెళ్ళిళ్ళు అన్నప్పుడు పూజలు అవి చేస్తారండి. పెళ్ళిళ్ళు కూడా అన్నీ బాగా జరుగుతాయండి. అది కాబట్టి కొంత సాయం చేస్తే కొంత బాగుంటుందనండి. కొత్తగా కడుతున్నారండి ఇప్పుడు. ఏమండి మరి ఊళ్ళో జనం ఎంత తీసుకున్నారో తెలియదండి. మరి వేణుగోపాల స్వామి గుడి కళ్యాణాన్ని బాగా చేస్తారండి. ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు సంతానం కలుగుతుంది. కళ్యాణం జరిగిన వాళ్ళు కళ్యాణం బాగా వస్తే కళ్యాణానికి పిల్లలు పుడతారు. వేణుగోపాల స్వామి ఇక్కడే స్వయంభూ. చాలా దూరం నుంచి వస్తారండి. ఇక్కడ సాక్షి సినిమా అన్ని ముత్యాల ముగ్గు అన్ని ఇక్కడే తీశారు. కళ్యాణం బాగా చేస్తారండి. 5 రోజులు చేస్తారండి ఇక్కడ కళ్యాణం. కార్తీక మాసం కూడా చాలా నెలలో బాగా చేస్తారండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కడుతున్నారండి. నూతనంగా నిర్మిస్తున్నారండి. పాత మామూలుగా పెద్దగానే ఉండేదండి పురాతన కాలం. ఇప్పుడేమో బాగా మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. డెవలప్ చేస్తున్నారు. భద్రావతి. ఈ యొక్క దేవాలయాన్ని పురాతన నుంచి కూడా మా గ్రామస్తులు అందరూ సహకారంతో ఎన్నాళ్ళ నుంచో నిర్మించుకుందామన్న దేవాలయం ఇన్నాళ్ళకి ఈ యొక్క స్వామి దయ వల్ల పురాతనంగా ఉన్న దేవాలయాన్ని కొత్త దేవాలయంగా నిర్మించుకోవడం జరుగుతోంది. ఈ యొక్క ప్రభుత్వం వారి సహకారంతో అదేవిధంగా గ్రామస్తులందరి సహకారంతో ఈ యొక్క పురాతనమైన దేవాలయాన్ని నూతన దేవాలయంగా నిర్మించడం జరుగుతుంది. కృష్ణాష్టమి వేడుకలన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ ఉట్టి కొట్టడం అనేదండి కానీ కృష్ణుడికి ఇష్టమైనటువంటి కాయం అనే ప్రసాదం ఆనందంగా ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా స్వీకరించి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి ఎలాగైతే పురాణాల్లో ఈ యొక్క ప్రసిద్ధి ఉందో అదేవిధంగా కృష్ణాష్టమి నాడు కూడా ఈ యొక్క దేవాలయానికి అందరూ కూడా విచ్చేసి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వెళ్తారు. ఇక్కడ శ్రీకృష్ణాష్టమికి జరిగే వేడుకలు 5 రోజుల పాటు జరుపుతారు. 5 రోజుల్లో మీసాల వేణుగోపాల స్వామి కళ్యాణం ముఖ్య ఘట్టం. ఈ వేడుకలు చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తుంటారు. శ్రీకృష్ణాష్టమికి ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసే ప్రసాదాన్ని కాయం అంటారు. ఈ కాయం ప్రసాదం స్వీకరిస్తే దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి పొందుతారని భక్తుల నమ్మకం. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పాత దేవాలయం శిథిలావస్థకు చేరుకుందని దానిని తొలగించి నూతన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణానికి స్థానికుల సహాయంతో పాటు ఎండోమెంట్ కూడా నిధులు సమకూర్చింది. ప్రస్తుతం ఆలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.